ఎక్సైజ్ శాఖలో కమిషన్ల కోసమే ప్రమోషన్లు ఇవ్వకుండా కొందరు అధికారులు కుట్ర చేస్తున్నారని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుకేందర్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రజాప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ప్రమోషన్లు బదిలీలతో సంతోషంగా ఉంటే ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు మాత్రం ప్రమోషన్లు బదిలీలు లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ఇక డీపీసీ గడువు ఈ నెల 31కి ముగుస్తుందని, అంతలోపు పదోన్నతులు ఇవ్వకుంటే మళ్లీ ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని ఆరోపించారు. 3 డిపార్ట్మెంట్లు వెరిఫై చేసి పంపి నెల రోజులు కావస్తున్న మంత్రి ఓఎస్టీ అడ్డుపడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇక ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి ప్రమోషన్లు బదిలీలు త్వరగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఒక్కొక్కరికి 2 నుంచి 3 పోస్టులు ఈరోజు ఇన్ఛార్జీలు నడుస్తా ఉన్నాయి. మరి వారందరూ కలిసి ఈయనకు పెద్ద మొత్తంలో కొన్ని లక్షలాది రూపాయలు కూడా ముట్ట చెప్పినట్లు బయట ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. మరి దాని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయాలి. ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 ఏళ్ల నుంచి కూడా కానిస్టేబుళ్లకు ట్రాన్స్ఫర్స్ లేవు, ప్రమోషన్లు లేవు. మొన్న ఇచ్చారు ఈ మధ్యలో కానిస్టేబుల్ వరకు. మరి వేరే పోస్టుల ప్రమోషన్లు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్కొక్క జిల్లా చూసుకుంటే హెడ్ ఆఫీసులో జేసీ కురేష్ గారు ఉన్నారు, వారికి అడిషనల్ కమిషనర్ అడ్మిన్ ఉంది, ఇన్ఛార్జి అడిషనల్ కమిషనర్ అకాడమీ ఇన్ఛార్జ్, 2 పోస్టులు ఇన్ఛార్జ్ ఒకరికి. మరి సురేష్ రాథోడ్ గారు జేసీ డిస్టిలరీస్ అయితే ఆయనకు జేసీ హెడ్ క్వార్టర్స్ కూడా ఇన్ఛార్జ్ తో ఉంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చూసుకుంటే అనిల్ కుమార్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ హైదరాబాద్ ఉంటే డీసీ హైదరాబాద్ ఆయన్నే. తర్వాత పంచాక్షరి ఈసీ సికింద్రాబాద్ ఉంటే ఈఎస్ సికింద్రాబాద్ ఉంటే ఈఎస్ హైదరాబాద్ ఆమెనే. తర్వాత రంగారెడ్డికి వస్తే దశరథ్ గారు అసిస్టెంట్ కమిషనర్ ఆయన్నే. తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ డీసీ ఆయన్నే. మరి సంతోష్ గారు